విషయం అర్థం చేసుకోవడం ప్రభుత్వం వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగింది రాజ్యం, పోలీస్ యంత్రాంగం. ఫలితం దాన్ని తీవ్రవాదంతో సమానంగా చుట్టం బిగించేశారు. అప్పటి నుండి వీళ్ళకి అవకాశాలు కరువు అయినాయి. ఇదివరకు వీళ్ళని జైల్లో పెడితే సకల సేవలు జరిగాయి అక్కడ, లేకపోతే ఆ జైలర్కి అదిరిపోతుంది. ఇప్పుడు అట్లాంటి ప్రత్యేకతలు కూడా లేవు వీళ్ళకి. ఇవన్నీ కూడా క్రమంగా అంటే వీళ్ళ చుట్టూ కట్టుకున్న ఒక రక్షణ కవచాన్ని స్టెప్ బై స్టెప్ దెబ్బతీస్తా వచ్చింది. కాంగ్రెసే ఉండుంటే కనుక ఇది కంటిన్యూ అయ్యి ఉండేది దేశ స్థాయిలో. బీజేపీ కావడం వలన వీళ్ళకి వర్గశత్రుత్వం ఫీలింగ్ అది. అందులో వీళ్ళు హిందుత్వ ద్వేషులు కూడా. మావోయిజం అంటే కనుక అసలు ఏ మతము లేదంటుంది, మైనార్టీలను రక్షిస్తామంటుంది. అదొక విచిత్రమైనటువంటి భావజాలం అనమాట. కానీ ఈ ఏడాదిలోనే దాదాపు 500కు పైగా నక్సల్స్ లేపేశారు అనేది. కానీ ఇప్పుడు ఏకంగా మావోయిస్ట్ పార్టీ చీఫ్ నే లేపేశారు. కానీ నెక్స్ట్ మావోయిస్టుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది, వాళ్ళు మళ్ళీ ఎన్నికలు పెట్టుకుని ఇంకొక చీఫ్ ని ఎంచుకుని ఏదో పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇలాగ రాజకీయ పార్టీలా కూడా అక్కడ కూడా జరుగుతామంటే అడుగులో ఏం జరుగుతుంది నాకు తెలియదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ వెళ్ళి వచ్చారు కాబట్టి అడుగుతున్నా, నెక్స్ట్ వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది? వాళ్ళ తర్వాత వారసుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. తన తర్వాత కేసీఆర్ తర్వాత డిప్యూటీ ఉంటాడు, డిప్యూటీ నెంబర్ 1కి వస్తాడు. లేదు గెరిల్లా పోరాటాలు ఇంకా వీళ్ళలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది, బాగా